గయాసుని అనుచరులు ఇంద్రాది దేవతలను బాధించుతుండగా ఇంద్రుని కోరికపై గయాసుని సంహరించదలిచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషధారులై గయాసుని వద్దకు వచ్చి తాము ఒక యాగము చేయదలిచినామని భూమండలమంతయు కలుషితమైనందున నీ వక్షస్థలంపై యజ్ఞం చేయుటకు అనుమతించమని కోరారు. దానికి గయాసుడు సమ్మతించినాడు. యజ్ఞం చేయుటకు 1 వారం రోజులు పట్టుననియు అలోగా కదిలితే నిన్ను సంహరించవచ్చుననియు ఒక నిబంధన విధించగా ఆ రాక్షసుడు సమ్మతించినాడు. వాని శిరోభాగాన విష్ణువు, నావిభాగాన బ్రహ్మ, పాదభాగాన పరమేశ్వరుడు కూర్చుని యజ్ఞం చేయ ప్రారంభించినారు. 6 రోజులు గడిచినవి. వారిని సంహరించుటే వారి ఉద్దేశం కాన 7వ రోజు కాకముందే కోడి రూపంలో శివుడు కుక్కరకు అని కూయగా గయాసురుడు కదిలినాడు. ఇదే అదనుగా త్రిమూర్తులు ఆ రాక్షసుని సంహరించినారు. వాని కోరికపై శిరస్సు పడ్డ బీహార్ శిరోగయ క్షేత్రంగాను, నాభిభాగం పడిన ఒరిస్సాలోని జాజ్పూర్ నాభిగయగను, వాని పాదములు పడిన పిఠాపురం పాదగయ క్షేత్రంగాను ప్రసిద్ధికెక్కినవి, పవిత్ర క్షేత్రములైనవి.